హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా ఓటర్ నమోదుకు ఎస్ఐఆర్ కొత్త రూల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో అవేంటో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. కొత్తగా ఓటు నమోదు చేసుకునే అభ్యర్థులకు తమ తండ్రి లేదా తల్లి చివరి ఎస్ఐఆర్ వివరాలను అప్లికేషన్ ఫామ్ లో ఫిల్ చేయాలన్నమాట. ఈ మేరకు ఫామ్ 6 లో ఈజీ మార్పులు అయితే చేస్తుంది అనమాట. ఓటర్ల జాబితా నుంచి పేరు డిలీట్ మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారండి. గతంలో ఓటు వేసిన వారైతే ఆ వివరాలను సమర్పిస్తే సరిపోతుంది అనమాట. కానీ కొత్తగా ఓటు దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం డిక్లరేషన్ ఫామ్ ను పేరెంట్స్ డీటెయిల్స్ ను తప్పనిసరిగా నింపాలన్నమాట. అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫామ్ 6 తో పాటు లాస్ట్ ఇయర్ ఎస్ఐఆర్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్రంలో అభ్యర్థి లేదా తల్లిదండ్రుల ఓటు వివరాలను తప్పనిసరిగా వెల్లడించవలసి ఉంటుంది. ఈ మేరకు ఫామ్ 6 దరఖాస్తు చేసుకునేందుకు ఈసీ ఆన్లైన్ ప్రవేశపెట్టిందండి. ఇకపై ఫామ్ 6 ఆన్లైన్ వెర్షన్ లో అదనపుగా డిక్లరేషన్ కూడా చేర్చవలసిందే. ఓటర్ జాబితా అర్హత పేర్లు మాత్రమే ఉండేందుకు, అనర్హుల పేర్లు తొలగించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 10 రాష్ట్రాల్లో ఈ సర్వే అనేది జరుగుతుందన్నమాట. ఈ సర్వేలో మొత్తం మీద అంటే 10 రాష్ట్రాల మీద చూసుకుంటే 5.58 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించారన్నమాట. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ అనేక రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ 6 తో పాటు అదనపు డిక్లరేషన్ ఇవ్వాలని కూడా కోరుతున్నారనమాట. ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించుకోవడానికి వెబ్సైట్ ద్వారా మనకి అందుబాటులో ఉంటుందండి. అంటే వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. చూడండి, డిక్లరేషన్ 3 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. అందులో మొదటిది వచ్చేసరికి గత సందర్భంగా రూపొందించిన ఓటర్ జాబితాలో నా పేరు ఉంది. సో లేదంటే గత ఎస్ఐఆర్ సందర్భంగా రూపొందించిన ఓటర్ జాబితాలో మా తల్లిదండ్రులు అలాగే తాత మామలు ఒక పేరు ఉంది. లేదంటే గత సందర్భం రూపొందించిన ఓటర్ జాబితాలో నా పేరు కానీ, మా తల్లిదండ్రుల పేర్లు కానీ, మా తాత పేరు కానీ లేవు అని ఈ 3 ఆప్షన్ పైన డిక్లరేషన్ ముద్రించాలన్నమాట. వీటిలో మొదటి 2 ఆప్షన్లు ఎంచుకున్నట్లయితే గత ఎస్ఐఆర్కు సంబంధించిన వ్యక్తిగత అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నంబర్, సీరియల్ నంబర్ వివరాలను భర్తీ చేయవలసి ఉంటుంది. ఈ 3 ఆప్షన్ లేని అండ్ల కొత్త ఓటర్ హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వారు అదనపు డిక్లరేషన్ భర్తీ కోసం తప్పనిసరిగా అని ఎన్నికల అధికారులు తెలిపారన్నమాట. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ వస్తే కనుక వెంటనే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఇదన్నమాట ఈ రోజు ఇన్ఫర్మేషన్. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.